ఇళ్లకు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇంటికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 204 నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డాక్టర్స్ కాలనీలోని ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా అటు దాదాపు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐఆర్ఎస్, అలాగే డాక్టర్స్, నెక్టార్స్ కాలనీ, ఈ రకమైనటువంటి దుర్గం చెరువు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల ఇళ్లకు దాదాపు 204 ఇళ్లకు నోటీసులు అంటించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించిన నివాసం, అద్దె కార్యాలయం సంబంధించిన దృశ్యాలుగా చెప్తున్నారు. తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం, అలాగే అద్దె కార్యాలయం, ఈ ఇళ్లకు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇది మాదాపూర్లోని దుర్గం చెరువు గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి FTL పరిధిలో ఈ నిర్మాణాలు, ఆక్రమణలు జరిపి నిర్మాణాలు కట్టినట్లుగా అధికారులు గుర్తించారు. GHMC అధికారులు ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని షేర్లింగంపల్లి డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్ దుర్గం చెరువు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరు హిల్స్, అమర్ సొసైటీ వాసులకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు ఈ నోటీసులో స్పష్టం చేశారు. FTLలో నిర్మించిన కట్టడాలను తమంతగా తాముగా తొలగించాలంటూ 30 రోజుల గడువు ఇచ్చారు. 30 రోజుల డ్యూరేషన్ ఇచ్చారు. ఈ 30 రోజుల్లో మీ అంతగా మీరు ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారా లేదా మమ్మల్ని పని మొదలు పెట్టారా అంటూ ఈ నోటీసుల సారాంశం. మొత్తం మీద 1 నెల రోజుల గడువు ఇచ్చారు. అందులో ముఖ్యమంత్రి సోదరుడు కూడా ఉన్నారు, తిరుపతి రెడ్డి. నెల రోజుల గడువు ఇచ్చారు. నెల రోజుల్లో మీరు కూల్చివేస్తారా లేదా మమ్మల్ని కూల్చేయమంటారా, ఏం చేస్తారనేది ఈ నోటీసుల సారాంశం. ఒకసారిగా మనము ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి మాత్రమే దక్కింది, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మాత్రమే సంపాదించింది దృశ్యాలు. FTL పరిధిలో ఉన్నటువంటి మార్కింగ్ సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ F అనే ఒక సింబల్ ఉంది. దుర్గం చెరువు పరిధిలో F అని అధికారులు మార్కింగ్ చేసిపోయారు, మార్కౌట్ చేశారు. క్లియర్గా చూడండి, మార్కౌట్ చేశారు అధికారులు. F అంటే FTL పరిధిలో ఉన్నట్టు దీని అర్థం. దుర్గం చెరువు పరిధిలో FTL పరిధిలో ఉంది. దుర్గం చెరువు, మాదాపూర్ హైటెక్ సిటీ ఆనుకొని ఉన్నటువంటి దుర్గం చెరువు, మాదాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గతంలో పెద్దగా ఇక్కడ ఎవరు పట్టించుకున్న దాఖలాలే. ఎందుకంటే అంతా మాజీ బ్యూరోక్రాట్లు కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోలేదు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. హైడ్రాను రూపకల్పన చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద తేడా లేదు, అందరినీ ఎవరిని వదలడం లేదు ముఖ్యమంత్రి. ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు ఉంటున్నారు. ముఖ్యమంత్రి సోదరుడే కారు, IAS, IRS, IPS, దాంతోపాటు సినీ రాజకీయ ప్రముఖులు, వీళ్ళందరినీ కూడా అందరి ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మాదాపూర్ పరిధిలోని దుర్గం చెరువు ఉంటుంది. చెరువు చుట్టూ వేలాది మంది విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు. విలాసవంతమైన భవనాలు వెలిసాయి. 160 ఎకరాల చెరువు సగం ఆక్రమణకు గురైంది. 160 ఎకరాల్లో సగం ఆక్రమణకు గురైందంటే ఎంతటి ఆక్రమణో. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన VIP జోన్, అత్యంత ఖరీదైన ప్రాంతమైన IT జోన్కు నెలవైనటువంటి దుర్గం చెరువు మాదాపూర్ ప్రాంతంలోనే ఈ పరిస్థితి. 160 ఎకరాల్లో సగం ఆక్రమణకు గురైంది. శిఖంలోని 90 ఎకరాల పట్టాభూమిలో GHMC నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాయి. అయితే వాటి మధ్య అనేక అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. మొత్తం కాలుష్యం, కబ్జాలతో దుర్గం చెరువు పరిస్థితి దయనీయంగా మారింది. మీకు తెలుసు, ఒకప్పుడు దుర్గం చెరువు ఎంత పెద్దగా ఉండదు, ఇప్పుడు ఏ రకంగా కుచించుకుపోయింది. దుర్గం చెరువు ఏ రకంగా ఆక్రమణలకు, కబ్జాలకు గురైందో మీకు తెలుసు పూర్తిగా. సో ఆ రకంగా కబ్జాలతో దుర్గం చెరువు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గత సర్కారు ఈ ఆక్రమణకు సంబంధించి పలుమార్లు సర్కారుపై న్యాయస్థానం మొట్టికాయలు కూడా వేసింది. అయినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అవన్నీ కూడా బుట్ట దాఖలయ్యాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినా వాటిని పెద్దగా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు నిజంగా హైడ్రా ఒక సంచలనం అని చెప్పవచ్చు. మరొకసారి హైడ్రాను పదే పొగడ్తలతో ముంచెత్తడం కాదు, కానీ హైడ్రా పనితీరు చూస్తుంటే ఎంతటి దూకుడు, ఎంతటి ఒక రకమైనటువంటి అరాచకంగా వెళ్తుంది. హైడ్రా ఒక రకమైనటువంటి పూర్తిగా అక్రమ కట్టడాలపై రెచ్చిపోతుంది. హైడ్రా పనితీరును మెచ్చుకోక తప్పని పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి సోదరునికి కూడా నోటీసులు ఇచ్చారంటే ఎవరిని ఉపేక్షించట్లేదు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేమే దగ్గరని కూల్చేస్తానని. ఇప్పుడు అది కార్యరూపం దాల్చబోతుందంటే అవునని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా, అద్దె కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చి అధికారులు క్లియర్గా చెప్తున్నారు, నెల రోజుల టైం ఇస్తున్నాం, నెల రోజుల్లో మీరు కూల్చివేస్తారా లేదంటే మమ్మల్ని రంగంలోకి దిగమంటారా అంటూ ఏకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అలాగే షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఈ నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. వాణిజ్య సముదాయాలకు, ఇళ్లకు
ఈ దుర్గం చెరువు చుట్టూ ఉన్నటువంటి మొత్తం ఇళ్లకు దాదాపు 204 నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, దాంతోపాటు కావూరి హిల్స్, అమర్ సొసైటీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కూల్చివేతకు రంగం సిద్ధమవుతుంది. ఎస్, మొత్తం మీద FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి 204 ఇళ్లకు ఏడాది ఏప్రిల్లో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎఫ్ అని అలాగే FTL పరిధిలో ఉంటే ఎఫ్ అని, బఫర్ జోన్లో ఉంటే బి అని ఈ రకంగా మార్కౌట్ చేశారు. ఎస్, మధు మళ్ళీ జన అవుతున్నారు, మా కొలీగ్ మధు. ఒకసారి చూస్తున్నాం మనము ఎఫ్ అని చూస్తున్నాం, ఎఫ్ అని మార్కౌట్ చేశారు. ఎఫ్ అంటే FTL, బి అంటే బఫర్ జోన్ అని క్లియర్గా మార్కౌట్ చేశారు. నిజంగా ఇట్స్ ఎ సెన్సేషన్ మధు. ముఖ్యమంత్రి సోదరులు ఉన్నారు, IAS, IRS, IPS ఉన్నారు, మాజీ బ్యూరోక్రాట్లు ఉన్నారు, సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఎవరిని లెక్క చేయట్లేదా మధు? ఏం జరుగుతోంది? నిజంగానే ఆ బిల్డింగ్స్ చూస్తే చాలా చాలా విలాసవంతమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అంతా చాలా పెద్ద స్థాయి వ్యక్తులు, అంటే ఆర్థికంగా తర్వాత రాజకీయంగా కావచ్చు, సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కనిపిస్తా ఉన్నాయి. చాలా పక్కా నిర్మాణాలు కట్టుకున్నారు. అంతా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కట్టుకున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ. దీని వల్లనే హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్లపైన నీరు నిలుస్తా ఉన్నాయి. చెరువులోకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకోవడం వల్లనే, ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్లనే హైదరాబాద్ లో అస్తవ్యస్తమైంది ట్రాఫిక్ వ్యవస్థ, నీటి వ్యవస్థ అనేటువంటి, డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడారు. సో స్పష్టంగా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. త్వరలోనే కూల్చివేతలు ఉంటాయి. వీరికి సమయం ఇస్తా ఉన్నాను, ఎందుకంటే గృహ సముదాయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కాబట్టి వీరికి అక్కడ నుంచి ఖాళీ చేయడానికి, అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి, లేదంటే ఎంత మీరు మార్కింగ్ చేశారు కాబట్టి ఎన్ని మీటర్లు, ఎన్ని ఫీట్ల పరిధిలో వారికి సంబంధించినటువంటి FTL లెవెల్లో ఉంది అనేటువంటిది వాళ్ళు కూల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంది. ఫుల్ ట్యాంక్ పరిధి దాటిన తర్వాత కూడా దానికి బఫర్ జోన్ ఉంటుంది. కాబట్టి ఈ F మార్క్ వేసినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా కూలుస్తారు ఆ హైడ్రా అధికారులు. ఒకవేళ బఫర్ జోన్ సంబంధించినటువంటి B మార్కింగ్ ఉంటే కనుక దాన్ని వాటిని కూడా ఖచ్చితంగా కూల్చాల్సిందే. కాకపోతే ఎంత మేర బఫర్ జోన్ లోకి వస్తుంది అనేటువంటిది చూసి కూల్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. హైడ్రా అధికారులు దూకుడుగా వెళ్తా ఉన్నారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యంగా హైడ్రాకి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించొద్దు. నా కుటుంబ సభ్యులైనా, తెలిసిన వాళ్ళున్నా, మంత్రులున్నా, ఎంపీలున్నా అనేటువంటిది. కేవలం ఇప్పుడు తీసుకోబోయేది అన్ని కూడా చెరువులకు సంబంధించినటువంటిది ఫస్ట్ ఫేజ్ లో కొడతామని చెప్పారు. అందులో భాగంగానే చెరువులు ఇప్పుడు దుర్గం చెరువు కానీ, తర్వాత అక్కడ హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాలు కానీ, ఇప్పుడు రీసెంట్ గా కొట్టినటువంటి అయితే ఎన్ కన్వెన్షన్ కూడా చెరువు పక్కనే ఉంది. సో చెరువు పరిధిలో FTL, తర్వాత ఫుల్ ట్యాంక్ పరిధిలో కానీ, బఫర్ జోన్ లో కానీ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను, పర్మిషన్ లేనటువంటి వాటిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం ఉంది. దీని తర్వాత నాలాల దగ్గరికి వెళ్తారు. కాబట్టి మొదటగా ఎక్కడ GHMC పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువు కబ్జా చేసి కట్టినటువంటి అన్ని నిర్మాణాలను మొదటి ఫస్ట్ ఫేజ్ లో చెరువు పక్కన ఉన్నటువంటి వారిని కొట్టడానికి సిద్ధం అవుతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి మధు వాణిజ్య సముదాయాలకు కూడా ముఖ్యంగా వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చారు అధికారులు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా బిక్కుమంటున్నారు. ఇంతమంది బిక్కుమంటున్న పరిస్థితి. ఎప్పుడు కూల్చేస్తారనే భయం కూడా వీళ్ళలో మొదలైంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏం జరుగుతుంది? చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. మరి ఈ భవనాలకు నెల రోజులు టైం ఇచ్చారు. నెల రోజుల్లో మీరు మర్యాదగా కూల్చేయండి, లేదంటే మేమే కూల్చేస్తామంటున్నారు. అదే జరగబోతుందా మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నెల రోజుల లోపల వీరు ఖచ్చితంగా అక్కడ నుంచి ఖాళీ చేసి వాళ్ళే కూల్చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే హైడ్రా ఎంటర్ అవుతుంది. హైడ్రా ఎంటర్ అవుతుందంటే నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని బయటికి పిలిపించి, అందులో నివాసం ఉండే వాటిని బయటికి పిలిపిస్తారు. పిలిచి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఖచ్చితంగా వాటిని బుల్డోజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడానికి చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి, తర్వాత హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ తో కూడా ముందుకు వెళ్తా ఉంది. అంటే ఇప్పుడు నోటీసులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు. కానీ FTL పరిధిలో ఉంటే నోటీసులు లేకుండా కూడా కూల్చే అధికారం ప్రభుత్వం దగ్గర ఉంది, FTL పరిధిలో ఉన్నటువంటి వాటికి. సో బఫర్ జోన్ లో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు, ఇంకా వేరే వాటికి వేరేలా ఉన్నప్పటికీ ఇక్కడ FTL పరిధిలో ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి వెళ్ళి కూల్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసాం ఎన్ కన్వెన్షన్ లో ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటి ముందస్తుకు సంబంధించిన అనౌన్స్మెంట్ లేదు, డైరెక్ట్ గా కూల్చారు. సో ఇప్పుడు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూర్చోడానికి సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ లో మధ్యతరగతి, తర్వాత ఎగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు కొన్నారు. వారి పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు అధికారుల పైన కూడా, వాటికి అనుమతి ఇచ్చినటువంటి అధికారుల పైన చర్యలు ఉంటాయి. వారికి కాస్త సమయం, వెసులుబాటు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ చెరువు పరిధిలో ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు ఉన్న పరిధులు ఉన్నాడో వాటన్నిటిని కొట్టేయడానికి ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది, కృతనిశ్చయంతో ఉంది. సో త్వరలోనే ఈ
దుర్గం చెరువు పరిధిలో నోటీసులు ఇచ్చినటువంటి అన్ని ఇళ్లను డిమాలిష్ చేయడానికి హైడ్రా సిద్ధమవుతోంది. అందులో భాగంగా నోటీసులు త్వరలోనే వీటిని నీలమట్టం చేయనున్నారు. రైట్ మధు, మొత్తం మీద అంటే ఇప్పుడు హైడ్రా పనితీరు ఒక సంచలనం. హైడ్రా పనితీరు అనేది